ఎన్నికల ముందు చేస్తున్న వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాల అభివృద్ధి కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయం కూడా ఎన్టీఆర్ హయాంలోనే నిర్మించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీకి దాదాపుగా 17 కోట్ల రూపాయల పన్ను బకాయిలు రావాలని అన్నారు. దాదాపు 5,60,00,000తో 30 అభివృద్ధి పనులను మొదలుపెట్టామని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మూడో రోజు కూడా ఈ రోజు కూడా దాదాపుగా 6 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో వారి వర్క్లో కూడా దాదాపుగా 5 కోట్ల చిల్లర 5,10,15 లక్షల రూపాయలతో ఈ దాదాపుగా 30 వర్క్స్ ఉంటాయి అనుకుంటాను. ఆ 30 వర్క్స్ కూడా శంకుస్థాపన చేశాము. స్పీడప్గా చేసి ఇది మార్చి లోపల కంప్లీట్ చేస్తే మనకు ఇది మళ్ళీ ఫర్దర్గా ఏదైనా డబ్బులు ప్రభుత్వం నుంచి కూడా ఒక నూతన బడ్జెట్ వస్తుంది. కాబట్టి మన నూతన బడ్జెట్లో కూడా మళ్ళీ కొన్ని ప్రపోజ్ చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవడానికి, ఎందుకంటే మనం ప్రజలకు ఎన్నికల్లో పోయినప్పుడు వాగ్దానం చేశాం. అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచినీటి వ్యవసాయం కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అడిగారు, దాని గురించి కొంతవరకు అంతా వేసామని చెప్పి, అంతా వేస్తున్నామని చెప్పి చెప్పడం లేదు, కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా చాలా